ఈ రోజు మండే పోర్ట్ఫోలియో రివ్యూలో ఒక క్లయింట్ యొక్క సినారియో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ బిఫోర్ దట్ నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్దామని అనుకున్నా. ఏంటంటే మెజారిటీ పీపుల్ వెల్త్ క్రియేట్ చేయలేకపోవడానికి రీజన్ వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్. సో మన ఎన్విరాన్మెంట్ లో అందరూ కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ కరెక్ట్ అని నమ్ముతున్నారు. ఎగ్జాంపుల్ మీ ఫాదర్ మదర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ నమ్ముతున్నారు, మీ ఫ్రెండ్స్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ బెస్ట్ అని అనుకుంటున్నారంటే మీరు కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. లేదు వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ బెస్ట్ అని నమ్ముతుంటే కనుక మీ ఆలోచన విధానం కూడా రియల్ ఎస్టేట్ ఒకటే బెస్ట్ అన్నట్టు ఉంటుంది. లేదు వాళ్ళందరూ గోల్డ్ గురించి బెస్ట్ అని అనుకుంటే కనుక మీ ఎన్విరాన్మెంట్ మొత్తం గోల్డ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా గోల్డ్ గురించే సేవింగ్స్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ అది రాంగ్ వే. మీరు మీ ఎన్విరాన్మెంట్ ని చేంజ్ చేసి కరెక్ట్ గా ఏం చేయడం ద్వారా వెల్త్ క్రియేట్ చేయొచ్చు అనేది నేర్చుకున్నారు అంటే వెల్త్ క్రియేషన్ అనేది పాసిబుల్ ఉంటుంది. అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని నేను చెప్పట్లేదు. స్టాక్ మార్కెట్ ఉంది, ఇంకా డిఫరెంట్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. బట్ నేను యాక్చువల్గా ఈ మండే పోర్ట్ఫోలియో రివ్యూస్ లో మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకంటే ఇది కొంచెం తక్కువ అవేర్నెస్ అనేది ఉంది. దీని ద్వారా కూడా వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఈ రోజు మండే పోర్ట్ఫోలియో రివ్యూ డీటెయిల్ గా చూద్దాం. ఈ రోజు చిన్న పోర్ట్ఫోలియో అనేది చెక్ చేద్దాం. ఇక్కడ ఇన్వెస్టెడ్ అమౌంట్ చూసుకుంటే కనుక 22.42 lakhs ఉంది. అండ్ కరెంట్ అమౌంట్ అంటే 27,95,000. లెట్స్ అస్యూమ్ 28 lakhs ఉంది. సో ఈ టోటల్ గెయిన్ మనం చూసుకుంటే 5.52 lakhs ఉంది. సో 14.75% రిటర్న్ అనేది ఉంది. అండ్ ఈ రోజు సెన్సెక్స్ అనేది 83,000 ఉంది. బట్ ఇది లాస్ట్ ఫ్రైడే ఉండే రిజల్ట్ ని బట్టి ఉంటుంది ఇది. సో లాస్ట్ ఫ్రైడే 83,216 దగ్గర ఉన్నప్పుడు ఇది. సో నేను ఇది మండే ఆఫ్టర్నూన్ 3:30కి రికార్డ్ చేస్తున్నాను. ఈవెన్ నిఫ్టీ కూడా మనం లాస్ట్ ఫ్రైడేస్ చూసుకుంటే ఈ ఫ్రైడే ఏదైతే ఉందో ఆ వాల్యూ బట్టి ఇది ఉంటుంది. సో ఈ రోజు అయితే వాల్యూ పెరిగింది. సో లాస్ట్ ఫ్రైడే వాల్యూస్ ని బట్టి ఇది 14.75% రిటర్న్ అనేది ఉంది. సో యూజువల్లీ సాటర్డే అండ్ సండే ఇది అప్డేట్ అవ్వదు. సో యాక్సిస్ లార్జ్ క్యాప్ ఫండ్ మీరు చూసుకుంటే ఇందులో క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు. 2022 నుంచి 4,000 ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. సో ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 22 lakhs, 27,95,000 అయ్యింది. సో ఇక్కడ గెయిన్ చాలా తక్కువ ఉన్నట్టు. బట్ ఎందుకు ఉంది అనేది మనం ఒకటి చెక్ చేద్దాం. బట్ రిటర్న్ వచ్చేటప్పటికి 14.75% అంటే డీసెంట్ రిటర్న్ అన్నట్టు. సో యాక్సిస్ లార్జ్ క్యాప్ లో 4,000 క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. సో టోటల్ చూసుకుంటే కనుక 84,000 ఇన్వెస్ట్ చేశారు. అది 1,09,000 అయింది. 25,000 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ 12.4% రిటర్న్ అనేది ఉంది. సో ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ రిటర్న్. జనరల్ గా ఫిక్స్డ్ డిపాజిట్ 7% ఉంది కాబట్టి ఈ లార్జ్ క్యాప్ అనేది కొంచెం గ్యారంటీడ్ అనుకోవచ్చు. సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ 12.4. యాక్సిస్ సిల్వర్ ఫండ్ లో క్లయింట్ 3 lakh ఇన్వెస్ట్ చేశారు రీసెంట్ గా. ఎందుకంటే సిల్వర్ అండ్ గోల్డ్ మీద ఎక్కువ మంది ఫోకస్ చూపిస్తున్నారు కాబట్టి ఈ మధ్యన. సో ఇందులో 3 lakh రూపీస్ మీరు చూసుకుంటే 2.96 lakhs. సో ఆయన ఇన్వెస్ట్ చేసిన తర్వాత రేట్ తగ్గింది. స్టిల్ ఇట్ ఈస్ ఓకే, ఎందుకంటే సిల్వర్ అనేది లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేషన్ కి యూజ్ అవుతుంది. జనరల్ గా సిల్వర్ అంటే నార్మల్ గా కొనుక్కుంటూ ఉంటారు కదా, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎవరు చేయరు. సో మ్యూచువల్ ఫండ్స్ నుంచి కూడా సిల్వర్ అండ్ గోల్డ్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కెనరా రోబెకో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇందులో కూడా 2022 నుంచి 4,000 ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. అది 87,000 అయింది టోటల్ ఇన్వెస్ట్మెంట్. అండ్ కరెంట్లీ అది 1.22 lakhs ఉంది. సో 35,000 ప్రాఫిట్ చూపిస్తుంది. ఇక్కడ 10.68% రిటర్న్. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్. ఇది రీసెంట్ గా 2024 నుంచి స్టార్ట్ చేశారు. 3,000 రూపాయలు ఎస్ఐపి అనేది. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 45,000 ఉంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే 48,000 అయింది. అంటే 3,000 పెరిగింది అంతే. 12.56% రిటర్న్. ఎందుకంటే ఇది రీసెంట్ స్టార్టెడ్ ఫండ్ కాబట్టి తక్కువే ఉంది. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్. ఇది ఫిబ్రవరి 2025 ఇన్వెస్ట్ చేశారు 2 లక్షలు. ఇది 2,18,000 అయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే 12.26% రిటర్న్. యాక్చువల్ గా ఫిబ్రవరిలో మార్కెట్స్ బాగా డౌన్ ఉన్నప్పుడు మేము లంసమ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోమని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చాము అందరికీ కూడా. ఐ థింక్ ఈవెన్ యూట్యూబ్ లో కూడా నేను చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్. సో 2022 లో 3,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేది క్లయింట్ స్టార్ట్ చేస్తూ వచ్చారు. అది 1,08,000 టోటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే అయ్యింది ఇప్పటికి. అండ్ అది 1.27 lakhs అయింది. సో ఇక్కడ 20,000 ప్రాఫిట్, 10.03% అనేది ఇక్కడ ప్రెసెంట్ వాల్యూ అనేది ఉంది. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈవెన్ నౌ. 2022 లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది డౌన్ లోనే ఉంది, పెద్దగా పెరగలేదు. సో ఈవెన్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే హ్యూజ్ లంసమ్స్ అమౌంట్స్ అనేవి ఈ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక సైకిల్ లో రన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క టైంలో దీని వాల్యూ అనేది బాగా సూపర్ గా గ్రో అవుతుంది. ఓకే, అప్పుడు కూడా నేను అప్డేట్ ఇస్తాను. సో ఇప్పుడు ఏమైనా లంసమ్స్ ఉంటే కనుక మీరు చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు 2023 లో క్లయింట్ లంసమ్ ఇన్వెస్ట్ చేశారు 2 లక్షల రూపాయలు. అది 3,01,000 రూపాయలు అయింది. సో టోటల్ ఇక్కడ 2,03,000, 3,04,000 అయింది. ₹1,00,000 ప్రాఫిట్ వచ్చింది. 16.84% రిటర్న్. సో స్టిల్ ఈవెన్ నౌ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ టు ఇన్వెస్ట్. సో టెక్నాలజీ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు బాగుంటుంది. ఈవెన్ స్టాక్స్ లోకి వెళ్తే కనుక ఎంఫసిస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ అండ్ టీసీఎస్ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా ఇప్పుడు ప్రెసెంట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే వెల్త్ క్రియేషన్ అనేది బాగుంటుంది. కానీ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలగాలి. నెక్స్ట్ మేరాసెట్ లార్జ్ క్యాప్ ఫండ్. ఇక్కడ కూడా క్లయింట్ 2 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. అది 3,07,000 అయింది. సో 17.64% రిటర్న్. సో లార్జ్ క్యాప్ లో ఇంత రావడం అంటే గుడ్ థింగ్. సో డౌన్ ట్రెండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే లంసమ్స్ అనేది ఈ కైండ్ ఆఫ్ బెనిఫిట్ అనేది ఉంటుంది. హ్యాపీ కాయిన్ లో వి జనరల్లీ గైడ్ పీపుల్ టు డూ లంసమ్ ప్లస్ ఎస్ఐపి. ఓన్లీ ఎస్ఐపి లోనే వెల్త్ క్రియేట్ చేయడం అనేది కష్టం. బట్ లంసమ్ అండ్ ఎస్ఐపి, లంసమ్ రైట్ టైంలో
ఇన్వెస్ట్ చేస్తేనే ఈ రిలేటెడ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఇది కూడా 2024 లో క్లయింట్ స్టార్ట్ చేశారు. ఇది చిన్నది, సో ఇక్కడ పెద్దగా రిటర్న్ ఏమీ లేదు. నెక్స్ట్ పీజీఐఎం మిడ్ క్యాప్ ఫండ్, ఇది కూడా 2022 లో స్టార్ట్ చేశారు. సో వీ కెన్ సీ దిస్. టోటల్ 63,000 ఇన్వెస్ట్మెంట్, 84,000 అయింది, 21,000 ప్రాఫిట్ వచ్చింది. అప్రాక్సిమేట్ 14% రిటర్న్ అనేది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ పరాగ్ పరిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఇది స్టాండర్డ్ ఫండ్ అని అనుకోవచ్చు. సో 2022 నుంచి క్లయింట్ 3,000 రూపాయలు ఎస్ఐపి చేస్తూ మధ్యలో 25,000 ఇలాగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారు లంసమ్స్ అనేవి. టోటల్ 4,30,000 క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తే అది 4,94,000 అయింది. 52,000 ప్రాఫిట్ వచ్చింది, 11.76% రిటర్న్. ఇది కూడా మనం జనరల్ గా లంసమ్స్ లేదంటే అప్పుడప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడానికి యూస్ చేసుకునే ఫండ్. లాంగ్ టర్మ్ లో ఇది కూడా బాగా వెల్త్ క్రియేషన్ అనేది చేస్తుంది. నెక్స్ట్ క్వాంట్ అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, 8,000 క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది రీసెంట్ గా ఫిబ్రవరిలో ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారు మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు. సో 2.2 lakhs అలా 2.21 lakhs అయింది. సో పెద్ద రిటర్న్ ఏమీ లేదు ఇక్కడ, కానీ ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో. లాంగ్ టర్మ్ లో దిస్ ఈజ్ ఆల్సో. సో లాంగ్ టర్మ్ అంటే జనరల్ గా నేను చెప్పేది 5 years, అండ్ ఇంకా బెటర్ గా వెళ్తానంటే 7 to 10 years దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, కొన్నిసార్లు ఈవెన్ 3 years కి కూడా డబ్బులు బాగా మల్టిప్లై అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఆ రిలేటెడ్ షార్ట్ టర్మ్ కమిట్మెంట్స్ తోటి మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే థింక్ మీరు మినిమం ఒక 5 years or 7 years ఉంటారని చెప్పి. ఈవెన్ ఇంకా ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, ఇది కూడా 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 3,35,000 అయింది, అండ్ 1,35,000 ప్రాఫిట్ వచ్చింది, 21% రిటర్న్. సో ఇందాక మీరు చూసుకుంటే కనుక ఆ టెక్నాలజీ ఫండ్ లో 1 lakh వచ్చింది, బట్ ఇందులో 1,35,000 వచ్చింది. సో ఈ కైండ్ ఆఫ్ రిటర్న్ ఇంకా దీనికంటే బాగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఆ టెక్నాలజీ ఫండ్ కి లాంగ్ టర్మ్ లో చూసుకుంటే కనుక. బట్ యాజ్ ఆఫ్ నో ఎస్బీఐ అయితే బాగా ఇచ్చింది. నెక్స్ట్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, ఇది మీరు చూడొచ్చు. టోటల్ 63,000 క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు, 84,000 అయింది, 21,000 ప్రాఫిట్, 13.44% రిటర్న్. సో ఓవరాల్ గా ఇవన్నీ చూసుకుంటే 5.52 lakhs అనేది టోటల్ గెయిన్ ఆర్ లాస్ వచ్చింది. 3 years or 4 years నుంచి చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కాబట్టి కరెక్ట్ వేలో ఇది గ్రో అవ్వాలి అంటే మీకు మినిమం ఒక 7 years అయితే హోల్డ్ చేసినట్లయితే ఈ పోర్ట్ఫోలియోని, ఐ థింక్ ఇట్ విల్ గ్రో నియర్ బై 1 crore. సో ఆ కైండ్ ఆఫ్ స్కోప్ అయితే ఉంది, బట్ డిసిప్లిన్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ప్రెసెంట్ మనం లైవ్ ఎస్ఐపి చూస్తున్నాం. ఇక్కడ మనం టోటల్ చూసుకుంటే కనుక 5 funds ఉన్నాయి. సో 5 funds అంటే డీసెంట్ ఫండ్స్. ఈ 5 ప్రాపర్ గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే వెల్త్ క్రియేట్ అవుతుంది. కానీ ప్రీవియస్ గా నేను కొన్ని ఆల్రెడీ ఎస్బీఐ అని ఇంకా డిఫరెంట్ అదర్ ఫండ్స్ అనేవి చూపించడం జరిగింది. బట్ అవన్నీ కూడా యాజ్ ఆఫ్ నో ఎస్ఐపిస్ అయితే కంటిన్యూ అవ్వట్లేదు. లంసమ్స్ లో 1 time టైప్ లో ఇన్వెస్ట్ చేశారు. మేబీ అది 1 time గోల్స్ కి ఏమైనా ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. సో డిపెండ్స్ ఆన్ మీ గోల్స్ ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. సో 5 funds లో ఎస్ఐపి అంటే ఇట్స్ వెరీ గుడ్ డీసెంట్ వే అని అనుకోవచ్చు. సో ఇక్కడ సబ్ నేచర్ వైజ్ మనం చూసుకుంటే కనుక లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లో 25% దాకా వెళ్ళింది. మిడ్ క్యాప్ ఎలోన్ 5% దాకా ఉంది. ఫండ్స్ ఆఫ్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కవర్ అయినాయి. అండ్ నేచర్ వైజ్ చూసుకుంటే కనుక 100% ఈక్విటీ, సో హై రిస్క్ కేటగిరీ. సో 7 years ప్లస్ తర్వాత గోల్స్ ఏమైనా ఉంటే కనుక ఈ పోర్ట్ఫోలియో అనేది బెస్ట్ గా ఉంటుంది. ఓకే, సో ఫండ్స్ అనేది మనం మన గోల్స్ ని బట్టి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటే నేను ఇప్పుడు చెప్పింది ఏది కూడా సూట్ కాదు. సో 7 years ప్లస్ మనం ఉంచుకుంటే మాత్రమే ఇది అవుతుంది. నెక్స్ట్ జనరల్ గా ఈ మధ్య కాలంలో స్టాక్స్ లో డైరెక్ట్లీ ఇన్వెస్ట్ చేస్తున్నారు అందరూ కూడా. సో అందులో ఏంటంటే ఐపీఓ వస్తుంది అని చెప్పి చాలా మంది ఐపీఓ రిలేటెడ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అవన్నీ అసలు ఐపీఓ ఎలా వస్తుంది, ఆ రిలేటెడ్ ఎన్ని గెయిన్స్ అయినాయి, ఎన్ని లూజ్ అయినాయి, ఈ డేటా కావాలంటే కనుక మీరు nseindia.com అనే వెబ్సైట్ కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో దీనిలో మీకు ఇక్కడ కింద ఐపీఓ ట్రాకర్ అని ఒకటి ఉంది ఆప్షన్. 130 IPOs ఇన్ గెయిన్ విత్ రెస్పెక్ట్ టు ఇష్యూ ప్రైస్, అండ్ ఇష్యూ ప్రైస్ నుంచి 130 IPOs గెయిన్ అయ్యి అండ్ 87 IPOs లాస్ లో ఉన్నట్టు చూపిస్తున్నారు ఇక్కడ. IPOs ఇన్ గెయిన్ ఆన్ లిస్టింగ్ డేట్, సో లిస్టింగ్ డేట్ ప్రకారం ఇది 2 ఇచ్చారు. సో ఇవన్నీ కాకుండా మనం 2 చూద్దాము. గెయిన్ విత్ రెస్పెక్ట్ టు ఇష్యూ ప్రైస్ నేను ఇది క్లిక్ చేస్తున్నాను, అండ్ లాసెస్ కూడా చూద్దాం. ఈ 2 కేటగిరీస్ చెక్ చేద్దాం. బట్ ఇవి చెక్ చేసుకోవాలంటే NSE ఇండియా దానిలోకి వెళ్ళాల్సి వస్తుంది. సో లెన్స్ కార్ట్ IPO మీరు చూడొచ్చు. లిస్టింగ్ డే క్లోజ్ ఇవన్నీ పెద్దగా అంటే జీరో, ఆల్మోస్ట్ జీరో. సో మిడ్ వెస్ట్ లిమిటెడ్ వచ్చేటప్పటికి ఇష్యూ ప్రైస్ వచ్చేటప్పటికి 1,060 రూపాయలు, అండ్ ఇప్పుడు ప్రెసెంట్ లిస్టింగ్ డే క్లోజ్ చూసుకుంటే కనుక 1140 ఉంది. సో 75 రూపీస్ దాకా ఇక్కడ గెయిన్ అయినట్టు 7.9% ఇది గెయిన్ చూపిస్తుంది. అలా మీరు చూసుకోవచ్చు. కెనరా, HSBC అండ్ LG రిలేటెడ్ గానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిఫరెంట్ చూపిస్తుంది. LG అయితే కనుక 48% గెయిన్ చూపిస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇంకోటి లాసెస్ ది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. స్టడ్స్ యాక్సెసరీస్ ది మనకి నెగిటివ్ లో చూపిస్తుంది. సో లిస్టింగ్ డే తో కంపేర్ చేస్తే ఎంత ఉంది, ఏ ప్రైస్ ఉంది, లిస్టింగ్ డే క్లోజ్ ఎంత, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. అండ్ జోయస్ లాజిస్టిక్ గానీ, టాటా క్యాపిటల్ లిమిటెడ్ ఇది కూడా ఆల్మోస్ట్ నెగిటివ్ లోనే ఉంది. వీవర్క్ ఇండియా మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో దిస్ ఇస్ హౌ జనరల్ గా మనం చెక్ చేసుకోవాల్సింది. అండ్ NSE వెబ్సైట్ కి వచ్చి చెక్ చేసుకుంటే మీకు ఏం జరుగుతుంది ఏంటనేది తెలుస్తుంది. ఎనీహౌ మీరు ఆల్రెడీ పర్చేస్ చేసి ఉంటే కనుక మీ పోర్ట్ఫోలియోలో ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ మీ పోర్ట్ఫోలియోలోనే చెక్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో నేను రాశాను. చెక్ ద డిస్క్రిప్షన్ అండ్ మీకు ఏదైనా యూజ్ అవుతుందని అనుకుంటే కనుక జాయిన్ ఇన్ దట్ పర్టికులర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఐ హోప్ నేను ఇప్పుడు వరకు చెప్పింది మీకు
మీకు క్లారిటీ వచ్చింది కదా. సో ప్రాపర్ డిసిప్లిన్ తోటి, ప్రాపర్ మైండ్ సెట్ తోటి, ప్రాపర్ గా మీరు సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ తోటి చేసినట్లయితే వెల్త్ క్రియేషన్ పాసిబుల్ అవుతుంది. ఇక్కడ కామెంట్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్ అనేది ఏంటనేది మెన్షన్ చేయండి. సో ఇట్ విల్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ అసలు మీ ఒపీనియన్ ఏంటనేది. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మండే పోర్ట్ఫోలియో రివ్యూ. థ్యాంక్ యూ.